ఇలా కాంట్రవర్సీ స్టార్ట్ అయినప్పుడు మీ క్లినిక్‌లో ఉన్న స్టాఫే దే హావ్ గివెన్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ అంతేనా? అసలు వాళ్ళు మా స్టాఫే కాదు. నాకు తర్వాత అది అర్థమైంది. సో దే ఓకే. వర్ వర్కింగ్ ఫర్ సమ్‌వన్ ఎల్స్ బట్ దెన్ ఇక్కడ ఓహ్! ఇచ్చేసారు. ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్. అంటే ఒక రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి ఒక హయ్యర్ లెవెల్ అథారిటీలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసేది, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళు మనకు లాయల్‌గా ఉన్నారా? లేరా? వాళ్ళు ఇంకెవరన్నా వాళ్ళను ప్లాన్ చేశారా మన దాంట్లో? మన హ్మ్. దగ్గర జరుగుతున్నవన్నీ బయట వాళ్ళకి చెప్తున్నారా? హ్మ్. మన బిజినెస్‌ని ఇది చేయడానికి చూస్తున్నారా? హ్మ్. సో దీస్ ఆర్ ఆల్సో లైక్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అదొక మిస్టేక్. నెక్స్ట్ ఏంటి? బాల్కనీలో స్టార్ట్ చేసిన కంపెనీని ఒక కార్పొరేట్ లెవెల్ వరకు తీసుకొని వెళ్తే వీటన్నిటికి వచ్చిన రికగ్నైజేషన్ నా డాక్టరేట్. సో నేను దానికి చాలా మురిసిపోయాననమాట. ఐ వాజ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ స్టిల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ అచీవ్‌మెంట్. కాకపోతే ఏమైంది అనంటే నేను మెడికల్ ఫీల్డ్‌లో ఉండేసరికి దానివల్ల చాలామంది డాక్టర్స్ అఫెండ్ అయ్యారు. సో డాక్టర్ హర్షిత అని పెట్టుకున్నారు. పెట్టుకోవడం వల్ల చాలామంది అఫెండ్ అయ్యారు. ఓకే. ద మూమెంట్ ఐ గాట్ టు నో, ద మూమెంట్ ఐ రియలైజ్ దాట్ వీళ్ళు అఫెండ్ అవుతున్నారు అనగానే నేను తీసేశాను. బికాజ్ అది అవసరం లేదు. హ్మ్. ఇట్ వాజ్ జనాలు మిస్‌లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అది మిస్టేక్ అయింది. కానీ అది మిస్టేక్ అది కాదు. మిస్టేక్ కాదు. యెస్, డెఫినెట్‌లీ. సో అండ్ ఆల్సో ఐ వాంట్ టు స్పెసిఫై అనదర్ థింగ్ యాజ్ వెల్ హియర్. నేను డాక్టర్ అని పెట్టుకొని ఏ రోజు నేను చెయ్యకూడని ఏ ట్రీట్మెంట్ చేయలేదు. హ్మ్. ఇది కోర్ట్‌లో కూడా ప్రూవ్ అయింది.